ఇక విశాఖ బీచ్ రోడ్డులో మత్స్యదర్శిని కూల్చివేత అంశం తీవ్ర సంచలనంగా మారింది. ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడాన్ని ఎవరు తప్పుబట్టకపోయినా కోట్ల విలువైన అరుదైన సముద్ర జీవులను తరలించే గడువు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు దించడం వెనుక జీవీఎంసీ వాదన ఏంటి? దీనిపై బాధితులు స్థానికులు ఎలా స్పందిస్తున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. కావ్య, ఏదైతే విశాఖపట్నం అయితే సుందరీకరణంగా మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా అయితే ఆపరేషన్ లంచ్ అని చెప్పేసి కేతన్ గార్గ్ కమిషనర్ ఎప్పుడైతే జీవీఎంసీలో అడుగుపెట్టారో అప్పటి నుండి కూడా విశాఖ జీవీఎంసీతో పాటు విశాఖ నగరంతో పాటు అలా అవతల అనకాపల్లి వరకు కూడా జీవీఎంసీ ఎక్కడెక్కడ వరకు కూడా అంతే మొత్తం ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా 98 వార్డుల్లో కూడా ఎక్కడైతే రోడ్డు పైన ఫుట్పాత్ ఆక్రమణలు కావచ్చు లేదా రోడ్ల పైన ఏదైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తున్న పరిస్థితి, వెంటనే వాటిని తొలగించే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. అలానే ఏవైతే అత్యధికమైన పెద్ద పెద్ద భవనాలు సైతం కూడా వాటిని కూడా కొలుగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఇదంతా ఒక ఎత్తైతే బీచ్ రోడ్ లో గత 20 సంవత్సరాలుగా కూడా ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మత్స్య దర్శిని అనేది చెప్పేసి అయితే బీచ్ రోడ్ లో ఆర్కే బీచ్ దగ్గరలో ఉంటుంది. ఆ ప్రాంతానికి అయితే ఎంతో మంది పిల్లలంతా కూడా వచ్చి అలానే పెద్ద పర్యాటకులు మొత్తం కూడా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ చేపలు అరుదైన చేపలు కూడా వాటి కోసం అయితే చెప్పేసి ఎంతో మంది అయితే వస్తూ ఉంటారో దానికి సంబంధించి 20 సంవత్సరాలుగా నడుపుతున్న ఈ యొక్క మత్స్య దర్శిని అనేది ఏదైతే ఉందో ఈ అరుదైన చేపలతో పాటు చిన్న చేపల నుండి కూడా రకరకాల చేపలు మొత్తం చేపల్లో ఉన్న రకాల మొత్తాన్ని కూడా దాదాపు 120 నుండి 130 రకాల చేపలన్నింటిని కూడా మత్స్య దర్శిని పెట్టేసి ఒక ఆక్సిజన్ చెప్పేసి ఆక్సిజన్ తో ఏర్పాటు చేసిన ఒక అక్వేరియం, సింపుల్ గా చెప్పాలంటే ఒక అక్వేరియం టైప్, అందులో పెట్టేసి మొత్తం అన్ని చేపలని కూడా చూపలను ఆకట్టుకునే విధంగా అలానే పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కానీ ఒక నోటీస్ కూడా ఎటువంటిది కూడా ఇవ్వకుండా చెప్పేసి అయితే తొలగించారని చెప్పేసి అయితే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళైతే తెలియజేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులు అయితే ముందస్తుగా అయితే దీనికి సంబంధించి లీజ్ కూడా పూర్తయింది. ఆ లీజ్ పూర్తయిన తర్వాత దీనిపైన తొలగిస్తామని చెప్పేసి కూడా నోటీసులు అందజేస్తామని చెప్పేసి జీవీఎంసీ అధికారులు కూడా తెలియజేస్తారు. కానీ కొంతమంది పర్యాటకులు కానీ స్థానికులు కానీ దానిపైన ఒక పూర్తిగా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా అయితే చర్యలు చేపట్టి అక్కడ చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏవి ఇబ్బంది లేకుండా పూర్తిగా పక్కకి తొలగించే విధంగా ప్రయత్నం చేసిన తర్వాత తొలగించిన కూడా మానవీయ కోణంలో అయినా చేస్తే బాగుండేదని చెప్పేసి పర్యాటకులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ఎంత ఒక ఎత్తైతే పూర్తిగా ఆపరేషన్ లంగ్స్ అనేది చెప్పేసి అయితే ఎక్కడైతే చేస్తున్నారో మొత్తం రోడ్డు మొత్తాన్ని కూడా రోడ్ పైన ఫుట్పాత్లు ఏవైతే ఉన్నాయో అలాంటి రోడ్డు పైన ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తొలగించే ప్రయత్నం చేసి పూర్తిగా వాటన్నింటిని కూడా తొలగించేసి నీటిగా విశాఖ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకైతే జీవీఎంసీ అధికారులు అయితే పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ఏవైతే ఆపరేషన్స్ సంబంధించి ఏవైతే రోడ్డు పైన ఏవైతే ఫుట్పాత్లు ఉన్నాయి వాటన్ని కూడా ప్రస్తుతం ఇప్పటికే 80% మేర అయితే తొలగించారు. బట్ ఇటువంటి పెద్ద పెద్ద భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం కూడా ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు అయితే చేస్తున్నారు. గతంలో అయితే ఆపరేషన్ లంగ్స్ లో అయితే చాలా చిరు వర్తకులు చిరు వ్యాపారులు సైతం కూడా ఆర్తనాదాలు అయితే పెట్టి ఎంతో మంది అయితే వైసీపీతో పాటు వామపక్ష నాయకులు కూడా వాళ్ళకి వత్తాసు పలికి ధర్నాలు చేసినా కూడా ఆపరేషన్ లంగ్స్ సంబంధించి ఏవైతే ఈ రోడ్డు పైన ఫుట్పాత్ల పైన వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతంలో వ్యాపారాలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే వాళ్ళకు కొంత స్థలాన్ని కూడా కేటాయించి ఆ ప్రాంతంలో వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పేసి తెలియజేశారు. కానీ దానికి పూర్తి భిన్నంగా అయితే ప్రభుత్వం పైన అలానే ఆ ప్రాంతంలో చిరు వర్తకులు ఎవరు కూడా వ్యాపారం చేసుకోవద్దని చెప్పేసి జీవీఎంసీలో ఎవరైతే కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ కూడా దానిపైన కోర్టుకు వెళ్ళడంతో ప్రస్తుతం అది పూర్తిగా కోర్టు పరిమితం కావడంతో ఎటువంటి పనులు కూడా లేకుండా చిరువర్తకులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మత్స్య దర్శిని అనేది చెప్పేసి అయితే 20 ఏళ్లుగా అయితే అది ప్రజలకి అందరికీ కూడా ఎంతో పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో అందరూ కూడా అక్కడికి వచ్చే విధంగా అభివృద్ధి చెందిన ఏదైతే పర్యాటకంగా ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు ఉంటాయో అందులో ఇది ఒక ఐకానిక్ గా అయితే ఉండే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే అది పూర్తిగా మూసివేయడంతో అంతా కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దాదాపు అక్కడ ఎంత నిర్వాహకులు దాదాపు ₹1 కోటి వరకు కూడా నిధులు కేటాయించారు. ఆ నిధులన్నింటి కూడా ప్రస్తుతం అయితే బుగ్గుపాలైపోయాయని చెప్పేసి అయితే నిర్వాహకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉండడంతో స్థానికంగా ఇది ఎంతవరకు వెళ్తుంది, దీనిపైన కోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసి అయితే నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. మత్స్యదర్శిని ఈ యొక్క ఏదైతే అది ఉందో అది అంతా కూడాను అది జీవీఎంసీ ల్యాండ్ కావడం, గతంలో దాని యొక్క లీజ్ కూడా దాదాపు కొంతకాలం ముందుగానే దాని లీజ్ కూడా పూర్తయింది. తొలగించమని చెప్పేసి నోటీసులు అందించినా కూడా ఇంతవరకు తీయకపోవడంతో దాన్ని రినోవేషన్ చేస్తామని చెప్పేసి బోర్డు పెట్టారో తప్ప కనీసం లోపల ఉన్న చేపలు ఏవి తొలగించకపోవడంతో దాదాపు 100 చేపలన్నీ కూడా పూర్తిగా చనిపోయాయని చెప్పేసి అయితే స్థానికంగా వాళ్ళు ఎవరైతే నిర్వాహకులను తెలియజేస్తారో దీనిపైన ఇప్పటికైనా సరే జీవీఎంసీ చేస్తున్న చేష్టలు కాస్త ముందస్తు నోటీసులు ఇవ్వడం అలానే మానవీయ కోణంగా చూడాలని చెప్పేసి వామపక్ష నాయకులు అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.